అందరికీ కొత్త ఇంట్రడ్యూస్ చేయాలంటే అంటే అది గొడవ ఇష్టమో ఏదో బాగా అంటే ఎందుకయ్యా మామూలుగా ఎవరితోటైనా తీసుకోవచ్చు కదా సినిమా అంటే యా 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 అని చెప్పి మళ్ళీ ఇంకా కొత్త వాళ్ళు ఇంకా తెలియని వాళ్ళందరినీ తీసుకొచ్చి ఇంట్రడ్యూస్ చేస్తూ ఉంటాడు రామ్మోహన్. సో నేనే 2-3 సార్లు పేర్లు అడగాల్సి వస్తుంది, అతనెవరు అని. బట్ ఆ ప్లెజర్ వల్ల ఆ చేయటం వల్ల ఎర్లియర్ లాట్ ఆఫ్ సక్సెస్ఫుల్ పీపుల్ హ్యావ్ కమ్ అండ్ ఇన్ ఫ్యూచర్ ఆల్సో లాట్ ఆఫ్ సక్సెస్ఫుల్ పీపుల్ విల్ కమ్ హోప్ఫుల్లీ. రామ్ని ఐ వాంట్ యూ టు ఇంట్రడ్యూస్ ఆల్ దీస్ పీపుల్ సో దట్ ఎవ్రీబడి నోస్. ఇవేంటంటే ఎక్స్ట్రీమ్ కేసెస్, వన్ ఇంటీరియర్ తెలంగాణ, వన్ డిస్టెంట్ వైజాగ్, అలా అక్రాస్ ద స్టేట్ అనమాట. ఆ మూల నుంచి ఈ మూల దాకా ఇంట్రడక్షన్స్ ఉన్నాయి. మ్యూజిక్ వచ్చి మన ప్రాణం కమలాకర్ చేశారమ్మా. వెరీ గుడ్ మ్యూజిక్, వెరీ గుడ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్. దిస్ ఫిల్మ్ ఇస్ నౌ బీయింగ్ ప్లాన్డ్ ఫర్ 24th December. మామూలుగా ఏంటంటే ఉయ్యాల జంపాల క్రిస్మస్ చేసాం, 25th అది సండే అయిందని 24th అని పెట్టాం. సో ఇట్ విల్ ఓపెన్ ఎవ్రీవేర్ ఆన్ 24th ఆల్ ఓవర్ ద వరల్డ్, ఓవర్సీస్ ఇండియా అంతా కలిపి. సి అగైన్ అ వెరీ యంగ్ టీమ్, యంగ్ డ్రీమ్స్. ముచ్చటేస్తూ ఉంటుంది వాళ్ళ పాపం వాళ్ళ కళలు. అంటే అదే 50 years దాటిందా, పృథ్వీ ఏదో చెబుతుంటే 30 years అని, మనం కూడా 52 years కంపెనీ లాగా ఉండి యంగ్స్టర్స్ని చూస్తూ ఉంటే ఇలాంటి hundreds of people are there in the state. Lot of people with lot of dreams. వాళ్ళ డ్రీమ్స్ని ఫుల్ఫిల్ చేసి సెల్యులాయిడ్లోకి ఎక్కి సక్సెస్ఫుల్గా అయితే there is no better pleasure than that. So I wish this entire team that has dreamt about cinema, wanted to be in movies, and now making it into the films and coming out with a good product, I wish them all the best. And మీ అందరి సపోర్ట్ ఉంటే this film will go already in the social media, digital media lo, it has already been sold overseas. There is good hype, further encouragement and support from all of you will help all these people and many more people's dreams come true in future also. అందరికీ ఆశ చేయాలని చెప్పి కానీ మంచి ప్రోడక్ట్ చేసి అది రిలీజ్ చేసి బాగా ఆడించడం అనేది నాట్ ఎన్ ఈజీ టాస్క్. మెనీ టైమ్స్ వీఆర్ సక్సెస్ఫుల్, ఐ హోప్ వీఆర్ సక్సెస్ఫుల్ అగైన్, బట్ ఫర్ దిస్ వీ నీడ్ ఆల్ యువర్ సపోర్ట్ అండ్ హెల్ప్. మా నాన్నకి ఒంట్లో బాగాలేనప్పుడు నేను బెంగళూరులో ఉండేవాడిని. బెంగళూరులో ఉన్నప్పుడు ఈ అబ్బాయి రామ్మోహన్ ఒకసారి ఈ అబ్బాయిని తీసుకొచ్చి నాకు అక్కడ కథ చెప్పాడు. ఇన్ దట్ సాడ్ మూడ్ హీ మేడ్ మీ లాఫ్. సో ఐ సెడ్ ఓకే, గో హెడ్ అండ్ డూ ఇట్. ప్రతి చిన్న సినిమా చేస్తున్నప్పుడు భయం, ఎందుకంటే బిట్వీన్ ఇప్పుడు పెద్ద సినిమాల కంటే ఇట్ హ్యాస్ అ స్టాండర్డ్. ఇదేదో ఈ పాట ఉంది, ఈ ఫైట్ ఉంది, ఇలా ఉంటుంది అలా ఉంటుంది అనేది వీ జస్ట్ గెట్ అ క్లియర్ అండర్స్టాండింగ్ ఆఫ్ దోస్ ఫిల్మ్స్. ఈ సినిమాలు చేస్తున్నప్పుడు ఆపోజిషన్లు చుట్టూ ఉండే ఆపోజిషన్లు, ఇప్పుడు వై డిడ్ వి డిసైడ్ దిస్ రిలీజ్, ఇంకో అంటే వీఆర్ నాట్ ఈవెన్ ఫైండింగ్ స్లాట్స్ ఫర్ దీస్ ఫిల్మ్స్. టు గెట్ స్లాట్స్ ఫర్ దీస్ ఫిల్మ్స్, టు గెట్ థియేటర్స్ ఫర్ దీస్ ఫిల్మ్స్, అదే పెద్ద ఛాలెంజ్ అయిపోతుంది. ఏ వీక్లో తీసుకొచ్చేస్తే బయటపడిపోతామా లేదా, బికాజ్ మార్కెట్ ఇస్ సో క్రౌడెడ్. బట్ అట్ ద సేమ్ టైమ్ వెన్ ఎవర్ వీఆర్ కమింగ్ అప్ విత్ అ గుడ్ ప్రోడక్ట్ వీఆర్ సక్సెస్ఫుల్. ఫైనల్గా ఆడియన్స్ ఆర్ ఆల్వేస్ రైట్, there is no doubt about it. We think they made a very innocent film, true to its nature. అంటే గోదావరి ఖన్లో ఎలా ఉంటుందో అలాంటి సినిమా చేయగలిగారు. అందుకనే పబ్లిసిటీ కూడా అలానే చేశారు. దే షాట్ ఇట్ ఇన్ రియల్ లొకేషన్స్. ఆ ఏరియాల్లో ఒక తెలియని ప్లెజెంట్నెస్ని దే వర్ ఏబుల్ టు క్యాప్చర్ ఆన్ టు ద స్క్రీన్. ఐ థింక్ దట్ ఈస్ వాట్ హ్యాస్ టు వర్క్ అండ్ మేక్ దిస్ ఫిల్మ్ గుడ్. ఇట్ హ్యాస్ అ నైస్ లవ్ స్టోరీ, ఇట్ హ్యాస్ సమ్ డిమానిటైజేషన్ ఎఫెక్ట్ కూడా ఉంది ఈ సినిమాలో. అంటే దాంట్లో మనీ లాండరింగ్ ఇష్యూలు కూడా ఉన్నాయి. తెలియకుండా అది అప్పుడు కథలో అనుకున్నారు, ఇప్పుడుకి వస్తే ఇప్పుడు ఏంటి మనం ఇప్పుడు ఈ November 8th నుంచి మార్చి కథ రాసినట్టు ఉంటుంది. బట్ అవి కూడా ఉన్నాయి. అండ్ కమలాకర్ హెస్ డన్ అ గుడ్ బ్యాక్గ్రౌండ్ ట్రాక్. అవర్ గేజెస్ సినిమా ఎవరో ఓవర్సీస్ కొన్నారు. ఒక షో ఏదో టెస్ట్ షో వేస్తే వేరే డిస్ట్రిబ్యూటర్ వాళ్ళ మనుషులు చూసి ఆ డిస్ట్రిబ్యూటర్ దగ్గర నుంచి కొంచెం ఎక్స్ట్రా డబ్బు ఇచ్చి మళ్ళీ కొన్నాడు. అంటే అది డబ్బు పెట్టినవాడు ఎమ్మడి పడుతున్నాడంటే కొంచెం ఏదో
ఉందనే ఆశతోటి ఉన్నాం. ఇప్పుడు మెయిన్ లీడ్గా ఇంట్రడ్యూస్ చేస్తున్నాం. సో ఐమ్ వెరీ హ్యాపీ అండి. ఆఫ్టర్ స్వాతి నేను మళ్ళీ ఇంకో తెలుగు అమ్మాయితో సినిమా చేస్తున్నాం అండ్ షీస్ డన్ ఎక్సలెంట్ జాబ్. నెక్స్ట్ విశ్వదేవ్ అండి. విశ్వదేవ్ రాచకొండ అని, రాచకొండ విశ్వనాథ శాస్త్రి గారు, రాచకొండ రవి శాస్త్రి గారి మనవడు, వైజాగ్ అబ్బాయి. నేను ఏదో షార్ట్ ఫిలింలో చూసి పెట్టుకున్నాను. 2 years చాలా కష్టపడి నాతో పాటే ఉండి చాలా రిహర్సల్స్ చేశాడు. రాజు అండి, మా కంపెనీ ఉయ్యాల జంపాల్లో బుజ్జిగాడు రోల్, ఖమ్మం బేస్డ్ అబ్బాయిది. సో నెక్స్ట్ రాము అండి, జబర్దస్త్లో పాపులర్ అయ్యాడు. దాని ముందర నేను యాక్చువల్లీ మనం 50 days ఫంక్షన్లో ఆయన డైరెక్టర్ విక్రమ్ రోల్ వేసి మనందరినీ బాగా నవ్వించాడు. ఆయనకి నేను ఫోన్ చేసి ఇలా సినిమా అండి అంటే నేను మానేశానండి అన్నారు. ఆయన ఫేమస్ ఫ్లూటిస్ట్ కూడా. దాని తర్వాత మళ్ళీ ఫోన్ చేసి మీ గురించి కనుక్కున్నాను అని ఆయన వచ్చి సినిమా చూసి టేకప్ చేశారు. సో నేను చాలా రుణపడి ఉన్నాను ఆయనకి. అండ్ రియల్ స్పెషల్ మెన్షన్ టు మై ఓన్ నాని, న్యాచురల్ స్టార్ నాని, అండగా నిలబడి త్రూ అవుట్ ద మేకింగ్, అన్న యూ విల్ సక్సీడ్, యూ డోంట్ వరీ అని. వాయిస్ కూడా ఇది నువ్వు ఇలా చెప్తే బాగుంటుంది అంటే ప్రాంప్ట్గా చెప్పి ఈస్ బీన్ వెరీ వెరీ సపోర్టివ్. అండ్ చిన్న సినిమాలకి సురేష్ బాబు అన్నట్టు అది అంటే నేను 97లో 97లో నేను ఆయన క్లోజ్ అయ్యాను. నాకు అప్పటి నుంచి నాయుడు గారు చిన్న సినిమాలు చేస్తూ ఉండేవారు స్టూడియోలో నేను పనిచేసేటప్పుడు. దానికి ఫైట్ పెట్టడము, దాని తర్వాత ఐ థింక్ అల్లరి, దాని తర్వాత అష్టాచమ్మ, దాని తర్వాత ఉయ్యాల జంపలు, అన్నిట్లో ఆల్వేస్ ట్రావెల్డ్. సో ఆ చిన్న సినిమాలు చేయాలి, కొత్త టాలెంట్ ఎంకరేజ్ చేయాలి అనేది నాయుడు గారి దగ్గర, సురేష్ బాబు దగ్గర ఇట్స్ పార్ట్ ఆఫ్, అంటే ట్రై చేస్తూ ఉండాలి, కొత్త టాలెంట్ వస్తూ ఉంటేనే మనకి ఎంకరేజింగ్ ఉంటుంది. రంగారెడ్డి, నేను ఉయ్యాల జంపాల సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్గా వర్క్ చేశాను. నేను విరించి నాకు ఫ్రెండ్. ఆ టైంలో నాకు రామ్మోహన్ గారితో పరిచయం ఉంది. అప్పట్లో నేను మా టౌన్లో జరిగిన ఇన్సిడెంట్స్, చాలా ఫన్నీ ఇన్సిడెంట్స్ అన్నీ చెప్పేవాను అనమాట. బాగా నవ్వుకునే వాళ్ళం మేము. వీటిని బేస్ చేసుకుని ఒక కథ రాస్తే బాగుంటుంది అని చెప్పి అనుకున్నాం మేము. అప్పుడు కథ రాయడం స్టార్ట్ చేసినాము. చాలా రియలిస్టిక్ అప్రోచ్ తోటి వెళ్ళామండి. స్టోరీ అంతా అవుట్ అండ్ అవుట్ హ్యూమర్ అనమాట. వన్స్ స్టోరీ అయిపోగానే ఇంతకుముందు సురేష్ బాబు గారు చెప్పినట్టు ఆయనకి వెళ్ళి నేరేషన్ ఇవ్వడము, ఆయనకు కూడా నచ్చడంతో సినిమా టేక్ ఆఫ్ అయింది. ఈ సినిమా గురించి చెప్పాలంటే అంటే ప్రతి ఒక్కరికి వాళ్ళ లైఫ్లో జరిగిన ఇన్సిడెంట్స్ గుర్తొస్తాయండి ఈ సినిమా చూస్తే. ఇక మ్యూజిక్ గురించి చెప్పాలంటే కమలాకర్ గారు సినిమా అంతా ఒకలాగా తీస్తే తర్వాత సాంగ్స్ ఆర్డర్తో ఆయన నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్లారు. ఈ సినిమా మీరు అందరూ చూసి ఏం చేశారని కోరుకుంటూ థ్యాంక్ యూ. పిట్టగోడ గురించి చెప్పే ముందు ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ సురేష్ బాబు గారు అండ్ సన్షైన్ ప్రొడక్షన్స్. ఎందుకంటే ఉయ్యాల జంపాలలో ఒక సపోర్టివ్ రోల్ లాగా నేను స్టార్ట్ అయ్యి అండ్ ఐఎమ్ డూయింగ్ మై డెబ్యూ యాజ్ మై లీడ్ ఇన్ పిట్టగోడ, విచ్ ఇస్ అ వెరీ బిగ్ థింగ్ ఫర్ మీ. ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ ఫర్ బోత్ ఆఫ్ సర్స్, టీచర్స్ హియర్. అండ్ పిట్టగోడ గురించి చెప్పాలంటే so this is Pittagoda. This is my Pittagoda team, and 4 of us, 5 of us, we worked very hard for this. And ఎలా అంటే గోదావరి కని అనేది అక్కడ వేడి, ఆ వేడిలో మేము అంత కష్టపడి అన్ని రోజులు ఉండి, అండ్ it was an experience. It was a very good experience, I would say that. ఇంకా సో మ్యూజిక్ గురించి చెప్పాలంటే కమలాకర్ గారు he highlighted the movie with his songs and his RR. I'm very thankful for that. And please do me support kavali maku, and thank you for everything. And thank you. Honored and privileged to be sharing this podium with Suresh Babu garu. Thank you so much, sir, for giving this opportunity. Sunshine Cinemas in association with Suresh Productions ante ee banner lo nenu nato paatu ma naluguru debut avuthamani nenu kallo kuda uchaledu, ippudiki aslu em ardham kavatledu. So ఈ బ్యానర్లో లాంచ్ అవుతున్నాం. అండ్ పిట్టగోడ అనే సినిమా ఇప్పుడు మీ ముందుంది, రెడీ అయింది. సో మీరు చూసినప్పుడు మీకు తెలుస్తుంది. ఇంకా చెప్పాలంటే
2 years బ్యాక్ అండి ఒక షార్ట్ ఫిల్మ్ చేశాను. ఒక షార్ట్ ఫిల్మ్ చేసినప్పుడు రామ్మోహన్ గారు ఆ షార్ట్ ఫిల్మ్ చూసి నన్ను పిలిచారండి. పిలిచి ఒక ఆడిషన్ చేయించారు పిట్టగోడ దీనికి. అక్కడి నుంచి జర్నీ స్టార్ట్ అయిందండి. ఇట్ వాజ్ అ వండర్ఫుల్ జర్నీ. చాలా నేర్చుకున్నాను. చాలా అంటే నేను వైజాగ్ నుంచి, సో ఈ తెలంగాణ యాక్సెంట్ చాలా నర్చర్ చేశారు. రామ్మోహన్ గారు లీడర్లా ఉండి మా అందరినీ ముందుకు నడిపించారు. అంటే మా మిస్టేక్స్ని కరెక్ట్ చేస్తూ, మేమైనా బాగా చేస్తే దాన్ని ఎంకరేజ్ చేస్తూ. సో ఇంకా మా డైరెక్టర్ గారు ఇందాక చెప్పినట్టు చాలా రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ ఉంటాయి, రియల్ లైఫ్ మాటలు, అవన్నీ స్క్రీన్ మీదకి తీసుకొద్దామని ఒక విజన్ని రామ్మోహన్ గారు, సురేష్ బాబు గారు సపోర్ట్ చేసి మా అందరికీ ఆపర్చునిటీ ఇచ్చినందుకు చాలా రుణపడి ఉంటాను సార్. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా మ్యూజిక్ మీరు చూస్తూనే ఉన్నారు, చాలా మంచి రెస్పాన్స్ వస్తున్నది. కమలాకర్ గారు మామూలుగా ఇవ్వలేదు మ్యూజిక్ అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్. డిఓపి గారు చాలా బాగా చేశారు. అంటే ట్రూ టు ద స్క్రిప్ట్, ఎలా స్క్రిప్ట్కి ఏం కావాలో అలా చేసి తీసుకెళ్లారు సినిమాని. సో ఇంకెక్కువ చెప్పను, మీరు చూసి మీరు ఎంజాయ్ చేస్తారని నేను నమ్ముతున్నాను. ఈ క్యారెక్టర్ ఇచ్చినందుకు రామ్మోహన్ గారు సార్ చాలా థ్యాంక్స్ అండి. అంటే యాక్టింగ్ కోసం ఇక్కడికి వచ్చి తిరుగుతున్నప్పుడు, బయట తిరుగుతున్నప్పుడు ఎంత తిరిగాం సార్. అదే ప్లేస్లో పోస్టర్ పడేసరికల్లా ఒక 10 days నుంచి కన్ఫ్యూజ్లో ఉన్నాను సార్. ఏం అర్థం కావట్లేదు. ఒకసారి అలా తిరుగుతున్నాను, నిజమే నేనేమో కాదని చెప్పేసి. ఇంత పెద్ద బ్యానరు సన్షైన్ సినిమాస్ అంటే ఉయ్యాల జంపాల, నాకు ఒక విధంగా ఫుడ్ తింటున్నానంటే సార్ ఉయ్యాల జంపాల బుజ్జి అనే క్యారెక్టర్ ద్వారా ఇక్కడ నిలబడ్డాను సార్. దాని తర్వాత ఈ సినిమాలో ఇంత మంచి క్యారెక్టర్ అనుదీప్ గారు, ఇంత గొప్ప బ్యానర్లో ఇలా మేము రావటం నాకు చాలా హ్యాపీగా ఉంది సార్. నేను ఇండస్ట్రీకి వచ్చి 13 సంవత్సరాలు అయిందండి. అప్పుడు మా నాన్న తిట్టేవాడు, ఏంట్రా ఏం చేస్తున్నావు అంటే, అప్పుడు గ్రూప్ డాన్సర్గా స్టార్ట్ అయ్యి అండ్ జబర్దస్త్ అలా చేసుకుంటూ కొంచెం పేరు వస్తే మా డాడీ ఏం చేస్తున్నావు ఏంటి డబ్బులు పంపించట్లేదు అని చెప్పి తిట్టేవాడండి. సో నేను మనం 50 daysలో విక్రమ్ కే కుమార్ సార్ గారిని ఇమిటేట్ చేయడం, అక్కడికి సురేష్ బాబు సార్ గారు, రామ్మోహన్ సార్ గారు, రాఘవేంద్రరావు గారు, నాగార్జున గారు, అందరు అతిరథ మహారాజులందరి మధ్యలో నేను చేయడం నా లైఫ్లో పెద్ద అచీవ్మెంట్ అండి. దాంట్లో నన్ను చూసి, నా పర్ఫార్మెన్స్ చూసి ఎర్లీ మార్నింగ్ రామ్మోహన్ సార్ గారు కాల్ చేసి ఆఫీస్కి పిలిపించి ఆడిషన్ ఇచ్చానండి. ఎన్ని ఆఫీసులు తిరిగినా ఇలాగే ఫోన్ చేస్తారు, రేపు చెప్తానమ్మా అని అంటారు, మళ్ళీ ఫోన్ రాదులే మనకి అని చెప్పేసి అదే థాట్లో ఉన్నానండి. కానీ మళ్ళీ పిలిపించి ఈ అబ్బాయిలో ఏదో ఉందయ్యా, ఇన్ని ఇంకోసారి ఆడిషన్ చేయని చెప్పి అనుదీప్ సార్తో చెప్పించి ఆడిషన్ చేయించి క్యారెక్టర్ దగ్గర నుంచి, లుక్ దగ్గర నుంచి అన్నీ చూసుకొని దగ్గరుండి నన్ను టేక్ కేర్ చేసి నా గుడ్ పర్ఫార్మెన్స్ వచ్చిందని నేను అనుకుంటున్నానండి. అదేవిధంగా మాలాంటి కొత్త ఆర్టిస్టులను ఎంకరేజ్ చేయడంలో సురేష్ ప్రొడక్షన్స్ వారు అండ్ సన్షైన్ సినిమాస్ వారికి చాలా థ్యాంక్స్ సార్. ఎందుకంటే ఇలాంటి కొత్త వాళ్ళు వస్తున్న కొద్దీ ఇంకా సినిమాల మీద మాకున్న ప్రేమ పెరుగుతుందే కానీ తగ్గట్లేదు సార్. అండ్ రావాలనుకున్న వారికి కూడా చాలా సంతోషంగా అనిపిస్తూ ఉంటుంది. చూసి రామ్ సార్ చూసి వీడియో దేనికైనా పనికి వస్తాడేమో అని చెప్పి ఒక ఆడిషన్ తీసుకున్నారు. అది అందీప్ సార్ తీసుకున్నారు. చూసి ఇటు పర్లేదు, ఇది పనికి వస్తాడు వీడు అన్నారు. అది కూడా మీరు డిసైడ్ చేస్తారు ఆడియన్స్ చూసి. కొత్త వాడిని ఎంకరేజ్ చేయడంలో రామ్ సార్ కానీ సురేష్ బాబు గారు కానీ ప్రతిసారి ముందే ఉంటారు.